Hi friend, how are you? Please subscribe my channel, please like my videos, please share my videos. ఓకే ఫ్రెండ్స్, బిగ్ బాస్ 9 ఈసారి మనం ఊహించిన దానికంటే సూపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే అసలు కామన్ మ్యాన్ సెలబ్రిటీస్ మధ్య జరిగే పోరు అందరు ప్రేక్షకుల్ని అసలు అబ్బురపరుస్తుంది. మనం ఊహించిన దానికంటే విభిన్నంగా ఉంది. అయితే ఈ వారం నామినేషన్‌లో ఉన్న వారిలో ఎవ్వరూ ఊహించని ఇంటి సభ్యురాలు టాప్ 1లో పోయి కూర్చోబెట్టిర్రు ప్రేక్షకులు. ఎవ్వరూ ఊహించలే ఆమెని. ఎందుకంటే ఆమె అసలు ఎవ్వరూ ఊహించని ఇంటి సభ్యురాలు ఆమెని. అది వాళ్ళ భస్మాసురుడి హస్తం తీసుకుపోయి తల మీద పెట్టుకొని ఏ విధంగా అయితే నాశనం అయిండో, అదేవిధంగా ఇంటి సభ్యులందరూ కలిసి ఆమెని టాప్ పొజిషన్‌లో తీసుకురావడానికి వాళ్ళ వంతు వాళ్ళే ప్రయత్నం చేసిర్రు. ఏం లేదు ఫ్రెండ్స్, మొన్న సండే రోజు జరిగిన దాంట్లో హౌస్‌లో బోరింగ్ ఉన్న పర్సన్ ఎవరంటే అందరూ కలిసి మానస్‌గా ఆశాషయ్యని ఎంచుకుర్రు అందరు కలిసి. ఒక్క తనూజలాగా ఎవ్వరు ఆలోచించలేకపోయారు. తనూజ ఒక్కతే హరీష్ ఇంటూ బోరింగ్ లాగా ఉంటుండు. అతను ఎప్పుడు ఏం తినట్లేదు. ఒక మూల కూర్చుంటుండు. ఒక మూల పురుషుల్లాగా మూల స్తంభంలాగా అయిపోయిండు. తనుజ ఆలోచించి ఆమెలాగా ఆ ఇంటి సభ్యులు ఎవ్వరు ఆలోచించలేకపోయారు. ఇప్పుడు అందరూ కలిసి ఆమెకి ఓట్లేయడం ద్వారా ఆమె మీద సింపతి జనాలకి విపరీతమైన సింపతి పెరిగింది. ఎంత సింపతి అంటే టాప్ 1 పొజిషన్‌లో తీసుకుపోయి కూర్చోబెట్టే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు. ఆమె దరిదాపుల్లో కూడా మ్యాక్సిమం ఎవరు లేరు ఇప్పుడు. అంత టాప్ పొజిషన్‌లో వచ్చి ఆశా శేని గారు అలియాస్ ఫ్లోరా శేని గారు, లెక్స్ పాప గారు టాప్ 1 పొజిషన్‌లో ఇప్పుడు ఆమె ఉంది. ఎవరు చేసుకున్నది ఇది? ఇంటి సభ్యులే కదా! అందరూ కలిసి ఆమెను ఓటింగ్ ద్వారా, ఆమెకి ఓట్లేయడం ద్వారా, ఆమెను జైల్లో పెట్టడం ద్వారా జనాలకు సింపతి పెరిగింది. ఆమెకు ఓట్లు పెరుగుతున్నాయి. ఆమె అసలు స్క్రీన్ ప్రెజెంటేషన్ కూడా బిగ్ బాస్‌లో ఇప్పటివరకు స్క్రీన్ ప్రెజెంటేషన్ కూడా ఎక్కువ ఉండదు ఆమెది. ఎక్కడ ఆడినట్టు కూడా కనిపించదు. కాకపోతే తన పనేందో తను చేసుకుంటూ పోతుంది. ఎవరైనా కూడా ఆమెని బాగా ఇరిటేషన్ చేసినా కూడా ఎక్కడ కోపడదు. నవ్వుకుంటూనే సమాధానం చెప్తుంది. అందరి ఇంటి సభ్యులతో నవ్వుకుంటూ ఏమన్నా కూడా నవ్వుకుంటూనే సమాధానం చెప్తుంది. అదే ప్రేక్షకులకి నచ్చింది ఇప్పుడు. ప్రేక్షకులు బాగా ఆశా శేనితో కనెక్ట్ అయిపోయారు. తర్వాత ఈ వారం ఎవరెవరికి ఓటింగ్ ఏ విధంగా ఉందో మీకు ఫ్రెండ్స్ చెబుతా. మొదటగా ఫ్లోరా శేని అలియాస్ ఆశా శేని గారు, మన లెక్స్ పాప గారు 30% ఓటింగ్తో టాప్ 1 పొజిషన్లో ఉన్నారు. తర్వాత రాము రాథోడ్ గారు, ఈయన కూడా పాపం బాగా అసలు ఓట్లు ఈయన కూడా చాలా బాగా వస్తున్నాయి. ఈయన మంచి డాన్సర్ కూడా. ఈయన కూడా ఓట్లు చాలా బాగా వస్తున్నాయి. 26%తో ఈయన సెకండ్ స్థానంలో ఉన్నారు. తర్వాత కళ్యాణ్, ఈయన 14%తో 14%తో థర్డ్ స్థానంలో ఉండడం జరిగింది. రీతు చౌదరి గారు, ఈమెకి ఎప్పటి నుంచో టీవీ రంగంలో ఉండబట్టి సెలబ్రిటీస్ లాగా ఉంది కాబట్టి ఈమెకి ఓటింగ్ వస్తుంది. కానీ వాస్తవంగా రీతు చౌదరి ఇప్పుడు బయట జరుగుతుంది. ఆమె గౌతమి మీద అనేక అలిగేషన్స్ చేస్తుంది. తన భర్తతో ఈమెకి ఏదో అఫైర్ నడుస్తుంది. రాత్రి 1 గంటకు కూడా మా ఇంటికి వచ్చి ఈమె ఉంది. రాత్రి 1 గంటకు ఒక అమ్మాయి వేరే వాళ్ళ ఇంటికి రావాల్సిన అవసరం ఏందని గౌతమి ఈమె మీద అనేకమైన ఫిర్యాదులు చేస్తుంది, అలిగేషన్స్ చేస్తుంది. ఇది గౌతమికి ఓటింగు నాకు తెలిసి ఈ ఓటింగ్ కూడా మారే అవకాశాలు చాలా ఉన్నవి. శనివారం వచ్చే లాస్ట్ డే వరకు ఈ ఓటింగ్లో చాలా కీలకమైన మార్పులు రావచ్చు. ఎందుకంటే రీతు చౌదరి గారే ఎలిమినేషన్ కావచ్చు. ఎందుకంటే రీతు చౌదరి మీద ఆల్రెడీ చాలా మందికి సదభిప్రాయం లేదు. ఎందుకంటే డిమాండ్ పవన్ని ద్వారా ఆ చాక్లెట్ వ్యవహారం ఏదైతే టీవీలో చూపెట్టిన వ్యవహారం అదందరూ జనాలకి ఇరిటేటింగ్గా అనిపిస్తుంది ఆమె మీద. ఆమె హౌస్లో ప్రవర్తించే తీరు కూడా జనాలకి బాగా ఇరిటేటింగ్. ఏంది ఈ వ్యక్తి ఈ విధంగా ప్రవర్తిస్తుందన్న అపోహ ఆమె మీద వచ్చేసింది జనాలకి. అంతేకాకుండా ఈ గౌతమి చేస్తున్న అలిగేషన్స్ వల్ల కూడా ఆమె ఓటింగ్లో మార్పులు జరగవచ్చు.
దాని ద్వారా ఆమె కూడా ఈ వారం ఎలిమినేట్ అయితే కావచ్చు, లేకపోతే చెప్పలేం. ఎందుకంటే ఈ ఓటింగ్ ఇప్పటివరకు ఉన్న ఓటింగ్ ప్రక్రియ ప్రకారం మాత్రమే చెబుతున్నాను. తర్వాత హరీష్ గారు 13%తో ఉన్నారు. ప్రియా శెట్టి గారు పాపం లాస్ట్‌కి ఆమె ఉంది. ఎక్కువ ఓటింగ్ రావట్లే ఈమెకి, ఎక్కువ ఓట్స్ కూడా పడట్లే. ఇంకా ఏదైనా అనివార్య కారణం వల్ల అటు ఇటు అయితే ఒకవేళ రీతు చౌదరి ఓటింగ్ తగ్గిపోయి కొద్దిగా ప్రియా శెట్టి ఓటింగ్ పెరిగితే తప్ప ఈ వారం ప్రియా శెట్టిని ఇంటి నుంచి పంపించకుండా ఎవరు ఆపలేరు. ఒకవేళ బిగ్ బాస్ తలుచుకుంటే ఏదైనా జరగవచ్చు కాబట్టి మన చేతిలో కూడా ఏం లేదు కాబట్టి అంతా బిగ్ బాస్ చేతిలో ఉంటుంది కాబట్టి మనం కూడా ఏం చేయలేము. ఎందుకంటే ఆల్రెడీ రీతు చౌదరి మీద చాలా అలిగేషన్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఆమె గౌతమి చేస్తున్న అలిగేషన్స్ వల్ల ఆమెకు చాలా బ్యాడ్ పేరు వస్తుంది. కాబట్టి ఓటింగ్లో మార్పులు అనేవి ఖచ్చితంగా జరుగుతవి. నాకు తెలిసినంత వరకు ఓటింగ్ కూడా తగ్గిపోవచ్చు రీతు చౌదరికి. ఈ అంతదానికి ఎందుకు ఈ వారం ఆమె ఎలిమినేట్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నవి. హరీష్ గారు కూడా ఆమె వ్యవహారం గురించి, డిమాండ్ పవన్ గురించి, రీతు చౌదరి గురించి చూశారు కదా. మీ స్క్రీన్ ప్రజెంటేషన్ టీవీలో ఏ విధంగా చూపెట్టారో చూశారు కదా. నేషనల్ టీవీలో చూపెట్టారు మీ గురించి అని ఆయన కూడా చెప్పడం, జనాలు కూడా వాటికి ఆ మాటలకి కనెక్ట్ కావడం జరుగుతుంది. కాబట్టి నాకు తెలిసి ఈ వీక్ రీతు చౌదరి కూడా గండం ఉంది. హౌస్ నుంచి వెళ్ళిపోయే అవకాశాలు ఉండొచ్చు. అంతేకాకుండా 90% ప్రియా గారు వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఇక రీతు చౌదరి. బిగ్ బాస్ చేతిలో ఏ వ్యవహారం అనేది బిగ్ బాస్ చేతిలో ఉంటుంది, మన చేతిలో ఏముండదు కాబట్టి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్ మై వీడియోస్. మీకు ఎవరు ఎలిమినేషన్ అవుతారు అనేది లాస్ట్ డే రోజు నేను చెప్తా. వాళ్ళే ఖచ్చితంగా హౌస్ నుంచి ఎలిమినేషన్ వెళ్ళిపోతారు, నేను ఖచ్చితంగా చెప్తా. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై